బీసీలకు 42% రిజర్వేషన్ కోసం పోరాడి సాధించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జాగృతి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ సాధించినట్లు జాగృతి జిల్లా అధ్యక్షులు పెంట రాజేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన బీసీ బిల్లు అమలుపై కవిత పోరాటం అభినందనీయమని అన్నారు. పోరాటాలతోనే హక్కులు సాధ్యమని బిల్లు ఆమోదించిన రేవంత్ సర్కార్ను సింగరేణి జాగృతి నాయకులు వెంకటేష్ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్, మహిళలకు 50% రిజర్వేషన్ కోసం ఐక్య పోరాటాలు చేస్తామని నాయకులు పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పిస్తానని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఏదైతే 6 గ్యారెంటీలను అమలు చేయకుండా అటకెక్కించిన విధంగానే మరి ఈ బీసీలకు సంబంధించిన బిల్లు కూడా వెనుకబడుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించిన ఈ బిల్లును అమలు పరచడం కోసం గత సంవత్సరంన్నర కాలంగా మా అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి సుమారు 70కి పైగా బీసీ కులాలన్నింటినీ కూడా, చిన్న పెద్ద కులాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి అందరి అభిప్రాయాలను తీసుకొని మరి సంఘటితంగా ఈ యొక్క బిల్లు ఆమోదం అయ్యేందుకు మరి ప్రతి నిత్యం ప్రతి క్షణం ఆమె పోరాటం చేసింది. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని నిన్నగాక మొన్న నినదించిన సందర్భం. దానికోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లు కూడా అమలు చేయాలని ఈ నెల 17 తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసే విధంగా రైలు రోకోను కూడా ఏర్పాటు చేసి మరి ఈ గత సంవత్సరంన్నర కాలంలో వందలాది కార్యక్రమాలు చేసి ఈరోజు తప్పనిసరిగా ఏదైతే మాటిచ్చిన ప్రభుత్వం అమలు చేసే విధంగా మరి కార్యాచరణ తీసుకొని తెలంగాణ జాగృతి ముందడుగు వేసింది. దీంట్లో ఒక చిత్తశుద్ధితోటి మరి కవితక్క గారి ఈ యొక్క బిల్లుకు తను ముందుబడి ఈ యొక్క నిర్ణయం తీసుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పక్షాన